ప్రేమామయుడైన దేవునికి స్తోత్రములు. ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు. 2025 మే 29వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యెషయా 7వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ దేవుడు ఆహాజుతో చెప్పే మాట, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే అని అన్నట్టు చూడగలం. దీనిని మనము దేవుని ప్రేమగా అర్థం చేసుకోవలసిన పరిస్థితి ఉంది. దేవుడు మానవుని కోసం ఏమైనా చేయాలని అనుకుంటే అది పాతాళమంత లోతులో ఉన్నా చేస్తాడు, ఊర్ధ్వలోకమంత ఎత్తులో ఉన్న ఆయన చేయగలడు. అంత గొప్ప మనస్సు కలిగిన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే సంఖ్యాకాండం 27 1-11 తరువాత 36వ అధ్యాయాన్ని మీరు మీరు చక్కగా దాన్ని చదువుకొనండి. అక్కడ మనము చూడగలిగితే యోసేపు కుమారుడగు మనష్షే గోత్రములో సెలోఫహదు అను ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతనికి 5 కుమార్తెలు. ఒక్కరి పేరు మహాలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. 5 మంది మనకు కనిపిస్తున్నారు. ఇశ్రాయేలులో మోషే నాయకత్వంలో ఐగుప్తీయుల నుండి వెలుపలికి వచ్చారు. వారు కనాను చేరుటకు వాగ్దానాన్ని పొందారు. అయితే వారు కనాను వైపు గాని ఆశ్చర్యకార్యములు చేయు దేవుని కరుణా హస్తం వైపు కానీ చూడలేదు. వారు తమ ఐహిక మనస్సుల చేత సనిగినందున సంహారకుని చేత వారు మరణించినట్లుగా చూడగలం. దేవుడు ఐగుప్తిలో నుండి బయలుదేరిన ఆ జనాంగమంతటిని కూడా దేవుడు నాశనం చేస్తూ వారిలో నుండి నూతన జనాంగాన్ని దేవుడు లేపగలిగాడు. అనగా అవిధేయులను దేవుడు వేరు చేశాడు, విధేయులను దేవుడు ఏర్పరచుకోగలిగాడు. సెలోఫహదు యొక్క కూడా దేవుని కోపమునకు గురి అయిన వారిలో ఒకడు. అతనికి కుమారులు లేరు. మోషే యెహోషువలు కనాను దేశమంతయు 12 గోత్రముల వారికి పంచిపెట్టే సందర్భం అది. తండ్రి మరణించినప్పుడు ఈ 5 కుమార్తెలు చిన్నవారయుండి స్వాస్థ్యాన్ని పంచిపెట్టేటప్పుడు వారు యవనస్తులుగా కనిపిస్తున్నారు. వారికున్న వేదన ఏమిటిని చూడగలిగినట్లయితే తమ యొక్క తండ్రి యొక్క పేరు లేకపోవడం. అందును బట్టే ఈ 5 మంది కూడా తమ యొక్క తండ్రి యొక్క పేరు కూడా ఇవ్వబడేటువంటి స్వాస్థ్యములో చేర్చబడాలి అని వారు ఇటువంటి కోరిక కలిగి ప్రత్యక్షపు యొక్క గుడారము యొక్క ద్వారమునద్ద మోషే ఎదుట సర్వసమాజము యొక్క ఎదుట నిలిచి వారు చెప్పినది ఏమిటి అంటే, మా తండ్రి అరణ్యములో మరణమయ్యాడు, అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రాన మా తండ్రి పేరు వంశము నుండి మాసిపోవడం ఎందుకు? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యాన్ని మాకు దయచేయమని వారక్కడ తెలియపరిచినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ 5 కూడా తమ తండ్రి నిజముగా మంచివాడని వారు చెప్పలేదు. కానీ తమ తండ్రి నిజముగానే తప్పు చేశాడని వారు గ్రహించి ఆ తప్పులు కూడా దేవుని యొక్క సన్నిధానములో వారు చెప్పుకోవడం, ఒప్పుకోవడం బైబిల్ గ్రంథంలో మనము చూడగలం. గమనించవలసిన విషయం, తమ తండ్రి దోషి అని వారు ఒప్పుకొని ఎప్పుడైతే ఆ కారణాన్ని బట్టి అతడు మరణించగలిగాడని ఎప్పుడైతే వారు స్పష్టమైనటువంటి రీతిలో తెలియపరచగలిగారో, ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క కనికరాన్ని పొందటానికి వారు పాత్రులు కాగలిగారు. ఈరోజు మనం గమనించాలి, మనము కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాపాలు, మన కుటుంబ పాపాలు, మన యొక్క బిడ్డల యొక్క అవిధేయత దేవుని దగ్గర మనం ఒప్పుకొని చెప్పుకొని క్షమాపణ కోరే వ్యక్తులుగా ఉండాలి. అంతేకాదు, వీరంటున్నారు కదా, తండ్రి పేరు మాసిపోవటం వీరికి అస్సలకి ఇష్టం లేదు. మా తండ్రి దేవునికి ఇష్టకార్యము చేయలేదని వారికి తెలుసు. అయినను
ఆ తండ్రి ఎడల ఎంత ప్రేమ సన్మానము కనపరుచుచున్నారో మనకు అర్థమవుతుంది. ఆ తండ్రి పేరు బ్రతికించమంటున్నారు. ఆ తండ్రి పేరు మరువబడరాదు అని 5 కూడా ఏక స్వరంతో అడుగుతున్నారు. ఈరోజు నువ్వు ఆలోచించు. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీ తల్లిదండ్రులను నువ్వెంత మటుకు నువ్వు సన్మానిస్తున్నావు, వారి మాట వింటున్నావు, లోబడుతున్నావు. ఒక్కసారి నీవు ఆలోచించు. ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళారు, ఈ వాక్య భాగములో చూచినప్పుడు సెలెఫోదు యొక్క కుమారుల యొక్క వారి యొక్క పట్టుదల ఎంత గొప్పదిగా ఉంటున్నదో మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇక చిట్టి చివరికి మోషే వారిని గురించి దేవుని ఎదుట నిలవగలిగాడు. యెహోవా మోషేకు ఇలాగ సెలవివ్వగలిగాడు, సెలెఫోదు యొక్క కుమార్తెలు చెప్పినది యుక్తం. ఈ వాక్యం ఎంత ఆదరణతో కూడిన వాక్యము. సెలెఫోదు యొక్క కుమార్తెలు చెప్పింది యుక్తం. మనము ప్రతిరోజు మానవులం దేవుని సన్నిధిలో మనం మన యొక్క పరిస్థితులను వినిపిస్తున్నాం. అయితే ప్రభు మన ప్రార్థనల గురించి కూడా ఏమంటున్నాడో అనేది కూడా మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. సెలెఫోదు యొక్క కుమార్తెలు చెప్పినది యుక్తం అనేటువంటి మాట దేవుడే చెప్పడం గమనించాలి. ఈరోజు మనం చేసేటి ప్రార్థనలో దేవుడు మళ్ళీ ఏమైనా అనగలుగుతాడని ఒక్కసారి మనము ఆలోచించవలసిన వ్యక్తులమై ఉంటున్నాము. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఆయనకు యుక్తమయ్యేటువంటి రీతిగా మనం ఆయన సన్నిధానములో ప్రార్థిస్తూ కనబడుతూ ఉన్న వ్యక్తులుగా ఉండినట్లయితే తప్పనిసరిగా వారు ఎంత ఆదరణ పొందగలిగారో, ఏ విధంగా వారి యొక్క తండ్రి పేరు ఎక్కడికని మాసిపోకుండా తిరిగి ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడం మనం చూస్తూ ఉంటున్నాము. జీవితంలో దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ఆ యొక్క ఇటువంటి ఆశీర్వాదమైన దేవుడు మనకివ్వగలడు. అందుకే కదా బైబిల్లో ఆహాజుతో నీ దేవుడిని యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైననో సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైననో సరే అన్నాడు. అంటే దీన్ని బట్టి చూడగలిగితే దేవుని ప్రేమ ఎంత గొప్పదో. దేవుడు మానవునికి ఏదైనా చేయాలని అనుకుంటే అది పాతాళ లోకములో ఉండినా ఊర్ధ్వలోకములో ఉండినా తప్పనిసరిగా ఆయన చేయగలడు. ఇది మనం గ్రహించాలి. సెలెఫోదు యొక్క కుమార్తెల జీవితంలో అసాధ్యమైనది వారక్కడ సాధ్యపరుచుకోగలిగారు అంటే దేవుని కృప. మొరపెట్టడం నేర్చుకుందాం. ప్రార్థన. పరమ తండ్రి, ఈ మాటలు మీ బిడల వినికిడిలో తండ్రి శక్తివంతంగా పనిచేయని దేవా, బిడల యొక్క కోరిక ఆశలు దేవా మీరు చేయాలనుకుంటే తప్పనిసరిగా చేయగలరు తండ్రి. అటువంటి కృప బిడ్డలు పొందుకొని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.